అందరికి కూడా శుభాశీస్సులండి. 2026 జనవరి, అలాగే ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు కూడా, ఈ 3 మాసాలు, అలాగే పుష్యమాసం, మాఘమాసం, పాల్గొన మాసం, ఈ 3 మాసాలు కూడా మేషరాశి వాళ్ళకి అనేక విధాల కూడా అనుకూల వాతావరణం. గ్రహాల యొక్క సంచార ప్రభావం, కొంత ఏలేనాటి శని ప్రభావం జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ 3 మాసాలు అనేక శుభకార్యాల్లో పాల్గొనే అవకాశము ఉంది. ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తి రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అనేక వ్యాపారాలలో కానీ, అనేక రంగాలలో కానీ ఈ 3 మాసాలు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైనా నూతనంగా ప్రయత్నం చేసుకునే వాళ్ళకి చేసుకోవచ్చు, చక్కగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళడం కానీ, లేదా అక్కడ స్థిరపడడం కానీ, అలా ఉద్యోగపరంగా ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూడా ఈ 3 మాసాలలో ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఉద్యోగాల్లో స్థిరపడతారు కూడా. వీటితో పాటు వ్యాపార లావాదేవీలు కూడా చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. అనేక విధాల కూడా ఈ 3 మాసాలలో విశేషమైనటువంటి ధన రాబడి. కాకపోతే ఏలేనాటి శని ప్రభావం జరుగుతుండడం వల్ల కుటుంబ కలహాలు, అలాగే భార్యాభర్తల మధ్య కాస్త మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తల్లిదండ్రులతో కావచ్చు, లేదా అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, అత్తమామలతో కానీ కూడా మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. మాటకి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా కాస్త చిన్న చిన్న తగవులు, సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసంలో ఎక్కువగా అనుకూలత ఉండడం వల్ల ఈ 3 మాసాలు కూడా గ్రహస్థితిలో యొక్క ప్రభావం వల్ల అభివృద్ధి విషయాల్లో ఆటంకం లేదు. కుటుంబ విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మీ యొక్క మాట తీరు, మీ యొక్క నడవడిక, అలాగే మీ యొక్క జీవన విధాన శైలి మార్చుకుంటే కుటుంబ కలహాల నుంచి కూడా బయటపడతారు. అంటే ఎక్కువ శాతం కోపతాపాలకి, ఆవేశాలకి గురి అయ్యే అవకాశం ఉంది. మాటలు, అధికమైనటువంటి మాటలు, పదజాలాలు వాడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది ఒకటి మీరు సరిదిద్దుకున్నట్టయితే ఎక్కువగా మౌనం, అంగీకారం. మౌనం అంటే అవసరం పట్టి మాత్రమే మాట్లాడడం, అనవసరంగా మాట్లాడకపోవడం, ఇటువంటివి కాస్త జాగ్రత్త తీసుకున్నట్టయితే మేషరాశి వాళ్ళకి ఇక తిరిగే లేదు. ప్రతి విషయాలలోనూ, ప్రతి రంగాలలోనూ, ఇంట బయట, ఇంట్లో విజయమే, అలాగే బయట కూడా విజయమే. అంటే ఇంట గెలిచి రచ్చ గెలిచమని, అంటే ఇంట్లోనూ అటు బయట కూడాను అన్ని విధాలా కూడా చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. అలాగే విద్యార్థుల విషయంలోనూ పట్టుదలతో ఈ సంవత్సరం, ఈ రాబోయే అటువంటి పరీక్షల్లో ఎక్కువ శాతం పాస్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి విద్యార్థులకి. వ్యాపారస్తులకి కూడా ఊహించినటువంటి లావాదేవీలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు బ్యాంకు ఉద్యోగ రంగాల్లో కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కావచ్చు, ఇలా మంచి మంచి ఉన్నత ఉద్యోగాలు చేపట్టడం కానీ, అలాగే వీళ్ళ యొక్క మాటకారితనానికి ఎదుటి వాళ్ళు ఫిదా కావడం కానీ, అలాగే ప్రశంసలు జల్లు, మంచి మంచి సన్మానాలు, అలాగే సత్కారాలు, మూమెంట్లు పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ 3 మాసాల్లో మాత్రం అనేక విషయాలలో బాగుంది. తదుపరి కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు
ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ జరిపించండి. అలా చేస్తూ ఉండడం వల్ల వీళ్ళకు నరదృష్టి ప్రక్షాళన క్లీన్గా పోతుంది. అలాగే రాబోయేటువంటి ప్రమాదాలు, విపత్తులు కూడా వైదొలిగిపోతాయి. వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా 3 పువ్వులు 6 కాయల వీళ్ళ జీవన విధానం అనేది శుభప్రదంగా కూడా జరుగుతుంది. మంగళవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ ఆంజనేయ స్వామికి ఆకు పూజ జరిపించండి, విశేషంగా కలిసి వస్తుంది. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అవుతే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్పదోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాసుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాసుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి, అంటే భూప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు. స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాల సర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది. ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంది ఇండ్లలోనే. తర్వాత వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా. అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాలలో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు, ఇవి తీవ్రమైనటువంటి, లేదా ఓడరేవుల్లో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు, అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు, అరణ్యాలలో కూడా
అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాగు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చేయాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా, సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వర పీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సుఖంగా, సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.